హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్ట్రీమ్ రైడర్ వైటీ. ఇది వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన వెహికల్ ఎక్స్ట్రీమ్ 125R. దీంట్లో మేజర్గా వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటున్నట్లయితే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి డిస్ప్లే కన్సోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే కన్సోల్ డే టైమ్ వ్యూలో వచ్చేసి అసలు ఏమీ అవపడదు. నార్మల్ దగ్గర నుంచి పెట్టి చూస్తే అవపడుతుంది. ఈ బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. 7500 కిలోమీటర్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. బట్ దీంట్లో వచ్చేసి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మైనర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మేజర్గా వచ్చేసి ఇంజన్ సౌండ్. రన్నింగ్లో వచ్చేసి ఏ సౌండ్ అనిపించదులే కానీ బట్ ఓన్లీ ఇంజన్ రన్నింగ్లో నుంచి ఒక 2 or 3 కిలోమీటర్స్ రన్ అయిన తర్వాత ఇంజన్ ఓవర్ హీట్ అయిపోద్ది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇంకా వచ్చేసి కావాలంటే ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఇందులో మైలేజ్ షోరూమ్ క్లైమ్ చేస్తున్న మైలేజ్ వచ్చేసి 66 చెప్తుంది. బట్ నేను రైడ్ చేసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఇది 52 అంతే ఇస్తుంది. కొనాలనుకుంటే కొనొచ్చు, బట్ దీంట్లో చిన్న ఇంజన్ నార్మల్ ఎన్ఎస్తో పోల్చుకున్నా, మిగతా 120 సెగ్మెంట్లో ఏ బైక్తో పోల్చుకున్నా కనుక ఇది చిన్న ఇంజన్. నెక్స్ట్ సౌండ్ పర్పస్ వచ్చేస్తే ఇంజన్ నాయిస్ మాత్రం మరీ ఘోరంగా ఉంటుంది, ఇరిటేటింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో గుడ్ థింగ్ వచ్చేసి ఫిట్టింగ్స్, షారీ గార్డ్ ఇవన్నీ బాగానే ఉంటాయి. చూడ్డానికి లుక్ వైజ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ హీరో షోరూమ్ తరపు నుంచి కూడా అంత అనిపించదు, బట్ వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇక్కడ నేనున్న ఏరియా వచ్చేసి సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మాత్రం షోరూమ్ చాలా దరిద్రంగా ఉంటుంది. సరిగ్గా వర్క్ చెప్పినా చేయరు. ఆల్మోస్ట్ మనం బయట చూసుకోవచ్చు, బయట మంచిగా చేస్తారు. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటూ ఏమి ఉండవు. కాకపోతే వీళ్ళు కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్స్ కూడా అంతగానంగా ఏమి ఉండవు. ఓన్లీ మనకి ఎక్స్ట్రా ఇచ్చే ఫిట్టింగ్ ఓన్లీ లేడీస్ ఫుడ్ రెస్ట్ ఒక్కటి ఇస్తారు. ఇంజన్ కాయిల్ ఉండదు, ఏది ఉండదు. దీనికి వచ్చేసి 1.3 1,30,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1 lakh చేంజ్ ఉంది. ఇంత కాస్ట్ పెట్టినా కనుక దీనికి ఇంజన్ కాయిల్ ఉండదు, మొత్తం 30 అవుతుంటుంది. టైం టు టైం సర్వీసింగ్ చేయించినా కనుక ఈ సౌండ్ మాత్రమే లేదు. నాకు దీని తరపు నుంచి చాలా ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆయిల్ ఆల్మోస్ట్ నేను ఫిల్ చేయించి థర్డ్ సర్వీసింగ్ అయిపోయింది. థర్డ్ సర్వీసింగ్ అప్పుడు ఫుల్ చేయించాము, తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ మొత్తం దిగిపోయింది. తర్వాత మళ్ళీ రీఫిల్ చేయించుకున్నాం, అంటే షోరూంలోనే చేశారు రీఫిల్. కొన్ని బైక్స్లో వచ్చేసి ఇక్కడ ఆయిల్ లీక్ అవుతుందని వీడియోస్ వస్తున్నాయి, బట్ నా దాంట్లో కూడా ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇంజన్ గ్యాస్కెట్ చేంజ్ చేయించారు. కాకపోతే వారంటీ పీరియడ్లో ఉన్నది కాబట్టి ఫ్రీగా చేసారు. ఆల్రెడీ చేంజ్ చేసిందే, క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్ షాక్ అబ్జర్వర్. ఇది కూడా కొన్ని బైక్స్లో ప్రాబ్లం వస్తుంది, బట్ నా దాంట్లో అయితే ఏం రాలేదు. వేరే బైక్తో కంపేర్ చేస్తే అంత అనిపించదు, బట్ మైలేజ్ పరంగా ఓకే. కాకపోతే కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్తో పోల్చుకుంటే ఇబ్బంది. నార్మల్ చిన్న బండి లెక్క తోలాలన్నా కష్టమే. ఎగ్జాక్ట్గా నేను వచ్చేసి 50-60 అంతే తోలుతా, నార్మల్ స్పీడ్లోనే. అయినా కనుక మాకు మైలేజ్ 50-50 ఆ గ్యాప్లో వస్తుంది. ఇంత సెగ్మెంట్లో పర్లేదు, మైలేజ్ పరంగా అయితే ఓకే.
కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్ ఆల్సో బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే నార్మల్ చిన్న చిన్న పనులకైతే వర్క్ అవుద్ది. ఇంజన్ ఎగ్జాస్ట్ అయినా బాగానే ఉంటుంది, సౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్. నార్మల్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తా ఒకసారి. డిస్ప్లే మాత్రం చేంజ్ చేయాల్సిందే. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఓన్లీ ఏబిఎస్ మోడల్లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, ఐబిఎస్ మోడల్లో ఉండదు. కాకపోతే ఇది ఏబిఎస్ మోడల్, నాది వచ్చేసి ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఫస్ట్ 2 సర్వీసింగ్ దాకా ఆల్మోస్ట్ బాగానే వర్క్ అయింది. థర్డ్ సర్వీసింగ్ తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ కనెక్ట్ అవ్వదు, ఆల్మోస్ట్ ఏ బైక్ అయినా అవ్వట్లేదు. ఇదే కంప్లైంట్ మేజర్గా ఇప్పుడైతే ప్రజెంట్. ఒకవేళ యాప్ అప్డేట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే అది కూడా కాదు, ఫుల్ అప్డేట్లో ఉన్న యాపే, బట్ అది కనెక్ట్ అవ్వట్లేదు. ఇది ఒక్కటనే కాదు, హీరో నుంచి వచ్చిన ప్రతి ఒక్క వెహికల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ 2-3 సర్వీసింగ్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ హీరో షోరూంలో సర్వీసింగ్ చేయించాక వాళ్ళు ఇచ్చే 40 ఆయిల్, హీరో ఆయిల్ వచ్చేసి అది అంతగా వర్క్ అవ్వదు. 10W40 కాకపోతే అంత అనిపించట్లేదు. అది నేను ఒక 140 కిలోమీటర్స్ ఏమో రైడ్ చేసిన, సర్వీసింగ్ అయిపోయిన తెల్లారి 140 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంజన్ గేజ్ కన్నా తగ్గిపోయింది. నెక్స్ట్ వన్ థింగ్ వచ్చేసి ఏమైనా లీకేజ్ ఏమన్నా ఉన్నదా, అంతకుముందు నాది ఇంజన్ గ్యాస్కెట్ ఒకటి లీకేజ్ ఉంది, దానివల్ల ఏమన్నా పోయి ఉంటుందా అని రీచెక్ కూడా చేసిన. దానివల్ల అక్కడి నుంచి అయితే ఏం లీకేజ్ లేదు, మొత్తం ఫుల్లీ క్లియర్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి పొగ గట్లా ఏమన్నా వస్తుందంటే అది కూడా ఏం లేదు, నార్మల్ రన్నింగ్లోనే ఉంటుంది. ఇంజన్ షేక్ మాత్రం బాగా అవుతుంది. హీరో నుంచి ఇంజన్ కాయిల్ వస్తుందని చెప్పారు, బట్ ఇప్పుడైతే వచ్చే ఛాన్సే లేదు. ఆఫ్లైన్లో ఏమన్నా కొనుక్కోవాలన్నా కనుక వేరే బైక్కి కూడా దీనికి సూట్ అవ్వవు. వాళ్ళ దగ్గర ఏమంటున్నారంటే షోరూంలో ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది అని చెప్తున్నారు. 1300 చేంజ్ ఉంది. కాకపోతే ఇప్పుడు నార్మల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసుకునేటప్పుడే దాంట్లో ఇంక్లూడెడ్ యాక్సెసరీస్ తోటి కలిపి ఆ బిల్ చేసినప్పుడు అది కూడా ఇవ్వాలి కదా, అది కూడా లేదు. నెక్స్ట్ దీని గేర్ షిఫ్టింగ్, నార్మల్ ఓల్డ్ పల్సర్లో ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఇది ఎనీ గేర్, ఆల్ టాప్ గేర్స్ అన్నిట్లల్లో సౌండ్ వస్తుంది. ఎవ్రీ గేర్కి అదొకటి మేజర్. మళ్ళీ స్ట్రాంగ్గా అదే నా గేర్లు పడటమైనా. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ ఓకే, డిస్క్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ అయితే ఓకే. కాకపోతే బ్యాక్ ఆటోమేటిక్గా జారుకుంటూ వస్తుంది, ఎంత బ్రేక్ టచ్ చేసినా కనుక స్లిప్ అయిపోద్ది ఆటోమేటిక్గా. జస్ట్ 2-3 టైమ్స్ మిస్ అయినా ఆల్మోస్ట్. నాకు తెలిసినంత మటుకైతే ఇది మొత్తం ఫ్లాపే ఆల్మోస్ట్. లుక్ వైజ్, మైలేజ్ పరంగా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఓకే. యూత్ కంటే ఆల్మోస్ట్ ఎన్ఎస్ తీసుకోవడం బెస్ట్. ఎన్ఎస్ అంటే మరీ ఎన్ఎస్ ఏం కాదు, ఎన్ సిరీస్లో పల్సర్లో ఉంది కదా, N160 అట్లా తీసుకోవడం బెస్ట్. ఇది ఓన్లీ నా వర్షన్లో, నా బైక్ గురించి నా వర్షన్లో. మిగతా అన్నీ అంటే వాళ్ళతో నాకు కంపారిజన్ ఏం లేదు. నాకు నచ్చింది నేను చెప్తున్నా, ఇది వాడుతున్నా కాబట్టి నేను ఒక నార్మల్ నాకు ఈ బండి తీసుకొని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అట్లా చెప్తున్నా అంతే. ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడే నాకు కొంచెం తేడా కొట్టింది. వీటి యాక్సెసరీస్ ఎక్కడ దొరకవు. నెక్స్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లంకైనా షోరూమ్కి వెళ్ళాల్సిందే, బయట దీనికి అంత పార్ట్స్ ఏం దొరకవు, రేయర్. నెక్స్ట్ దీనికి గ్యాస్ కట్ వచ్చేసి చేంజ్ చేశారు, బట్ ఓల్డ్ గ్లామర్ ఉంటుంది కదా, కొత్త గ్లామర్ ఐటచ్ మోడల్, ఆ గ్లామర్దే గ్యాస్ కట్ కూడా చేంజ్ చేశారు. దానికి సేమ్ ఇంజన్.
ఓన్లీ లుక్ వైజ్ ఒక్కటి మార్చి దీన్ని వదిలేరు అంతే. స్పీడ్ వచ్చేసి ఏమైనా ఎక్కువ ఏమైనా ఉంటుందంటే వన్ నాకు తెలిసిన టాప్ స్పీడ్ వచ్చేసి థర్డ్ సర్వీసింగ్ తర్వాత 118 అట్లా, అదే లాస్ట్. 118 లేపిన తర్వాత ఆ తర్వాత కూడా ఇంజన్ క్లియర్గా ఉండదు, మొత్తం నాయిస్ చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సౌండ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. మన పాత ఓల్డ్ షైనీ బండ్లు వస్తాయి కదా సౌండ్స్, చిల్ అని ఆ టైప్లో వస్తుంది. కాకపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కల్లా మళ్ళీ సౌండ్ మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది. ఇది హెవీ పర్పస్లో వాడలేం, నార్మల్ పర్పస్లో వాడైతే ఇది లుక్ వైజ్ బాగానే ఉంటుంది. బస్ అంతే ఫ్రెండ్స్. ఏదైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.